ఇక్కడ వేదిక మీద ఉన్న రామన్న గారికి మరియు రవణ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి మరివృక్షంలాగా పనిచేసిన మన పొన్నాల లక్ష్మయ్య గారికి ఆయనకు కూడా ఎంత అన్యాయం చేసిందో అందరికీ తెలుసు. నేను మాట్లాడాల్సిన అర్హత నాకు లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి అందరికీ కూడా నమస్కారాలు. మేము రామన్నకి చెప్పదలిచింది ఒకటే, తెలంగాణలో అన్న వీళ్ళంతా రైతు బిడ్డలే, మేము ఎంత పచ్చగా కనపడుతుందో చూడండి రామన్న గారు మీరు ఒకసారి. తెలంగాణలో రాజకీయ కలుపు మొక్కలను ఏరేసింది కేసీఆర్ గారు. రైతుల్లో కలుపు మొక్కను తీసి అన్నం పెట్టేది కాపులు. అందుకే ఏ పచ్చదనం ఏది వేసినా కూడా మేము వంగి నమస్కరిస్తామన్నా. నేను ఇంతకుముందు టీడీపీలో కూడా పనిచేసా గోపన్నప్పుడు. పెద్ద ఆయన కూడా మీరేమనుకో దయచేసి రెండు క్షణాలే చెప్తాను. పెద్ద ఆయన మా క్లాసులు ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన పిలవక 3 నెలలకోసారో 2 నెలలకోసారో చెప్పుదురు. మా గండిపేటకు వచ్చి నీరు మీరు కార్యక్రమం మీద ఆయన చేపట్టి మాకు చెప్పాడు. నీరు మీరు, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి క్లాసులు ఎన్నో ఇచ్చారు మాకు ఆయన. ఆయన 2 నిమిషాలు మాట్లాడతానంటే 1 గంట సమయం గడిచినా మాకు తీరేది కాదు. అది ఇక్కడికి నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు స్కూల్ పోయినట్టు అనిపిస్తుంది, మనసు నిర్లిప్తంగా చల్లబడ్డట్టు అనిపిస్తుంది ఆయన చూస్తే. కేసీఆర్ గారు కాపులు 50% తెలంగాణలో ఉన్నారన్న 50% బలోపేతం చేస్తారు. 50% కేసీఆర్ గారు కూడా మాకు న్యాయం చేశారు. ఇందాక గంగుల కమలాకర్ అన్న చెప్పినట్టు ఆకుల లలితమ్మ దగ్గర నుంచి తీసుకొస్తే కేకే దాకా, కేకేను కూడా సీఎం గారి పక్కన కూర్చోబెట్టి సీఎం అంత తోడిగా మనకు ప్రతి మీటింగ్లో కాపులను గౌరవించాడు. ఇది అవునా కాదా చెప్పండి. కాపుల్ని ఎతికేతికి కూడా ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మనం సపరేట్ ఉండాలని, మనకి ఇట్లా వెనుకబడిపోతున్నాం అనేది కూడా చాలా చెప్పిండ్రు. అన్న కాపులము ఈరోజు హైదరాబాదులో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, మీ కుకడపల్లి నుంచి పోతే దాదాపు కొన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాపులు 300 కాపులు ఒకటే 45 నుంచి 50 వేల ఓట్లు ఉన్నాయని ఇవాళ కాపులకు 300 కాపులకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 1,00,000 పైన ఉన్నాయన్న ఇవాళ. అవునా కాదా చెప్పండి ఒకసారి. మేము కేవలం క్యాండిడేట్లను చూస్తలేమన్నా, టీఆర్ఎస్ పార్టీనే చూస్తున్నాం మొదటి నుంచి. టీఆర్ఎస్ పార్టీ మా కాపులకు ఉన్న దాంట్లో 30% న్యాయం చేసింది అందరికీ. ఇప్పుడు గంగుల కమలాకర్ అని చెప్పినట్టు అందరి పేరు నేను చెప్పాలి లేదు, 30% న్యాయం చేసిండు పెద్ద ఆయన మనకు. దానికోసము మనం పార్టీ కోసం పనిచేయాలి. నేను గోపన్నతో కూడా పనిచేసిన టీడీపీలో, అందరితో పనిచేసిన, పెద్ద ఆయనతో కూడా పనిచేసిన. ఈరోజు మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సునీతమ్మ గారిని గెలిపిస్తున్నాం, వీళ్ళని గెలిపిస్తున్నాం అని అనుకునే బాధ్యత కంటే టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నామనే నినాదమే మన కాపులకు రావాలి. దయచేసి అన్న మీరు మాకు పిల్లోని ఇచ్చాము, అప్పుడు ఆయన కార్పొరేటర్కి ఇచ్చాము. ఒకటి బలవంతంతోనే మా రవణ పిలుపుతో, గంగుల కమలాకర్ అన్న పిలుపుతో, వీళ్ళ పిలుపుతోనే ఇంతమంది వచ్చాము ఎక్క ఎలక్షన్కే. అన్న దయచేసి మా కాపుల్ని మీరు ఒక డివిజన్కు 4కే ఇవ్వండి అన్న. ఇప్పుడు 7 అవుతున్నాయి, 10 అవుతుంది, 12 అవుతున్నాయి అంటున్నారు. ఒక 4కి ఇవ్వండి. 10 డివిజన్లు అయితే 4 కాపులకు ఇవ్వండి అన్న చాలు మాకు. మేము 40% 30% అడగట్లేదు. ఒక డివిజన్కు కాపులను 3 నుంచి 4కి మీరు కార్పొరేటర్లు ఈసారి ఇవ్వండి. మా దగ్గర ఎక్స్ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ అన్న, నన్నపనే నరేంద్ర అన్న, రవి అన్న, గంగుల కమలాకర్ అన్న, వీళ్ళందరూ కూడా దాదాపు అందరు మీ వెనకాలే ఉన్నారు. పార్టీలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా కొందరే ప్రలోభాలకు పోతున్నారు, కానీ వాళ్ళ మనసులో తెలంగాణ అనే భావనే ఉంది, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే భావనే ఉందన్న. దయచేసి మీరు మా రాజ్ పటేల్కి డిన్నర్కి వచ్చినాడు కూడా మిమ్మల్ని అందరూ మా యువకులు వస్తే అన్న 1 గంట టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు మీరు నిలబడ్డారు మమ్మల్ని గౌరవించి. దయచేసి తెలంగాణలో కాపుల బలం 50% అన్న, దాన్ని మీరు గమనించి ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మా రైతు బిడ్డలకు, రైతులకు, కాపు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అన్నగారి ముందు ఈ విన్నవించుకునే సమయం నాకు వచ్చింది కాబట్టి నేను ధన్యుడిగా మాట్లాడు.